అనుదినమన్న శ్రోతలకు మన ప్రభువును రక్షకుడై ఉన్న యేసుక్రీస్తు యొక్క సరిసాటి లేని మహా గొప్ప పరిశుద్ధమైన నామం నందు శుభములు. నేడు 2025 సంవత్సరము సెప్టెంబర్ మాసము 29వ తారీఖు సోమవారం నాటి ధ్యానాంశము ప్రయత్నము చేయుడి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం నందు దైవభక్తి విషయంలో నీకు నీవే ప్రయత్నము చేసుకొనుము, లోక ప్రకారమైన ప్రయత్నమును కలదు. ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయము 11వ వచనము దైవభక్తికి హేతువైన ప్రయత్నము కలదు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 7వ వచనము శరీర ప్రకారమైన ప్రయత్నము కలదు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 8వ వచనము విశ్వాసంతో కూడిన ప్రయత్నమును కలదు. యాకోబు పత్రిక 2వ అధ్యాయము 22వ వచనం శరీర ప్రయత్నము అల్ప ప్రయోజనమైనది అంట చేత అపోస్తలుడైన పౌలు దైవభక్తికి హేతువైన ప్రయత్నము చెయ్యుము అని వ్రాయిచున్నాడు. కావున దైవభక్తితో కూడిన ప్రయత్నమే అన్నిటికంటే మిన్న అయినది. అనేక మంది యవనసులు వచ్చి, అయ్యా మా వల్ల భక్తితో జీవించలేక పోతున్నాము, శారీరక ఇచ్చల్లో పడిపోవుచున్నాము, కళ్ళ యొక్క ఇచ్చల్లో జయము లేదు, ఆత్మీయ జీవితము సొమ్మసిల్లి పోయి ఉన్నది అని వాపోవుచున్నారు. అయితే వాస్తవముగా దైవభక్తి కొరకు ప్రయత్నించుచున్నప్పుడు దానికి కావలసిన లేఖన గ్రంథ పఠనము చేసి ప్రార్థించి దేవునికి బిడ్డలతో సహవాసము కలిగి ఉన్నప్పుడు పరిశుద్ధ జీవితమును విజయవంతమైన జీవితమును సాధ్యమగుచున్నది. ప్రయత్నించవలసినది మనపై పడిన బాధ్యత. అట్టి ప్రయత్నమును ఆశీర్వాదకరముగా మలచి సరి అయిన త్రోవలో నడిపించవలసినది పరిశుద్ధాత్మ యొక్క బాధ్యత. ప్రయత్నము చేయువాడు తృణీకరింపబడరు అనేది సామెత. ప్రయత్నము చేయువారు పురోగతి సాధిస్తారు. ప్రయత్నము చేయని వారు నాచుతో కప్పబడి ఉన్న చెరువు వలె ఉందురు. పరీక్షలలో ఉత్తీర్ణులు కావాలి అంటే విద్యార్థులు ప్రయత్నముతో కష్టపడి చదవలేరు. పిల్లలకు వివాహము జరగాలంటే తండ్రియు తల్లియును ప్రార్థనతో దాని కొరకు ప్రయత్నము చేయవలెను. కొందరు ప్రయత్నము చేయక తమ యొక్క దురదృష్టము చేత ఏమీ జరుగుటలేదు అనియు, దేవునికి కనులుండి చూచుటలేదు అనియు సనుగుకొనుచు ఊరకనే కూర్చుందురు. ఇందువలన ఏమీ సమకూడి వచ్చుటలేదు. ప్రార్థించి శ్రమించి ప్రయత్నించుచున్నప్పుడు ప్రభు కూడాను మీ కొరకు అనుకూలముగా నిలబడును. అయితే సోమరిపోతునకు ఆయన సహాయము చేయుడు. లోక ప్రకారమైన శాస్త్రవేత్తలు ఎన్నో ప్రయత్నముతో గొప్ప గొప్ప కొత్త విషయములను కనుగొని రూపించుచున్నారు. శాస్త్రవేత్త అయిన థామస్ ఆల్వా ఎడిసన్ ఒక మంచి క్రైస్తవుడు. ప్రార్థనతో కొత్త విషయములను కనుగొని రూపించుటకు రాత్రింబగళ్ళు ప్రయత్నించెను. ఆయన కనుగొనిన విద్యుత్ దీపము నేడును వేల కొలది కుటుంబాలకు వెలుగును ఇచ్చుచున్నది, ప్రకాశమును తీసుకుని వచ్చుచున్నది. ఈయన కనుగొన్నవన్నీయును ఒకటి కూడా మొదటి ప్రయత్నమునందే సులువుగా కనుగొనెను అని చరిత్ర చెప్పుటలేదు. అయితే సొమ్మసిల్లిపోక మరలా ప్రయత్నించుచూనే ఉండుట చేత దాని ఫలితముగా వందల కొలది కొత్త వాటిని కనుగొని ఆయన ఈ ప్రపంచమునకు పరిచయము చేసెను. ఆకాశ విమానమును కనుగొన్నది రైట్ సహోదరులు. మొట్టమొదటిగా తయారు చేసిన విమానము కొన్ని అడుగుల ఎత్తునకు మాత్రమే పైకి ఎగిరేను. ఆ తరువాత అందులోని పొరపాట్లను సరిదిద్ది నూతనమైన వాటిని చేర్చి వేల కొలదిగా ప్రయత్నములు చేసెను. చివరకు విజయమును సాధించింది. మనుషుని యొక్క ప్రయత్నము వలన నేడు ఎన్నో రకములైన విమానములు ఆకాశ మండలములందు ఎగురుటను చూస్తున్నాము. అలాగైతే దేవుని బిడ్డలారా, పరలోక రాజ్యమును చేరుకొంటకు మనము కూడా మనలో పలు మార్పులను ఏర్పరచుకుంట అవశ్యమైనది. నేటి ధ్యానమునకే విశ్వాసము అతని క్రియలతో కూడా కార్యసిద్ధి కలుగజేసిననియు, క్రియల మూలముగా అతని విశ్వాసము పరిపూర్ణమైందనియు గ్రహించుచున్నావు కదా. యాకోబు పత్రిక 2వ అధ్యాయము 22వ వచనం. నేటి వేద పఠనము ఉదయము యెషయా గ్రంథము 7 మరియు 8 అధ్యాయములు, సాయంత్రము ఎఫెసీయులు రాసిన పత్రిక 2వ అధ్యాయము. ప్రభు మిమ్ములను దీవించునుగాక. ఆమేన్.